జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 మీ ఈటీవీలో. నా మనవడే. నాకు మనవాళ్ళు ఉండకూడదా? వాళ్ళకి జ్వరం రాకూడదా? ముందు వాడికి ఏం చేయాలో చెప్పండి. ఫీవర్ సిరప్ ఉంటే వేయండి, తగ్గుతుంది. ఓకే డాక్టర్. వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. అవి కూడా చేసామండి సార్. తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ప్రతి 4 అవర్స్కి ఒకసారి సిరప్ తాగిస్తూ ఉండండి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నేను మార్నింగ్ వస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. ఏమన్నారండి, వస్తున్నారంటనా? లేదు కమలా, ప్రతి 4 గంటలకు ఒకసారి సిరప్ తాగించమన్నారు. వేడినీళ్ళు కాపడం కూడా పెట్టాం కదా. ఉండు, సిరప్ తాగిద్దాం. వంశీని సరిగ్గా పట్టుకో. దీపక్, దీపక్, నొప్పి ఎక్కువగా ఉందా? అయ్యో, జ్వరంగా ఉంది. ఉండు, టాబ్లెట్ ఇస్తాను. దీపక్, టాబ్లెట్ వేసుకో. మంచినీళ్ళు తాగు, ఓకేనా? దీపక్, నువ్వు సరిగ్గా తినలేదు. పాలు తీసుకొస్తానుండు. అక్క, ఏమైంది? ఏంటా సౌండ్? ఏం లేదు రాణి, దీపక్ ఆకలి అవుతుందేమో. పాపం కొంచెం జ్వరం కూడా వచ్చినట్టుంది. పాలు తీసుకెళ్దామని వచ్చాను. బౌల్ జారి కింద పడింది. ఆ సౌండ్కి మీరు లేచినట్టున్నారు. సారీ. వెళ్ళి పడుకోండి ఇద్దరు. పర్లేదక్క, నేను వేడి చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఏం పర్లేదు రాణి, మీరు వెళ్ళి పడుకోండి, నేను తీసుకెళ్తాను. అక్క, నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు వెళ్ళి తన దగ్గరుండు. తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదు రాణి. వెళ్ళండి. దీపక్, ఇప్పుడు ఓకేనా? దీపక్, అక్క, ఇటివ్వు. దీపక్, కొంచెం పాలు తాగు. లే, కొంచెం తాగు. ఇంకొంచెం దీపక్, ఇంకొంచెం. ఇదిగో దీపక్, పడుకో. ఉదయం కల్లా నయమైపోతుంది. జాగ్రత్త. అక్క, నువ్వు జాగ్రత్త. కొంతమంది నిన్ను అడ్డు తొలగించాలని అనుకుంటున్నారు.
అక్క ఏంటి ఏమన్నావు ఏమన్నావు